హాయ్ గైస్ అందరికీ. వీడియో వచ్చేసి ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. అండ్ చాలా మాట్లాడుకునే చాలా ఉంది, అండ్ దాని గురించి టాపిక్ మాట్లాడదామని వచ్చాను నేను. సో మ్యాటర్ ఏంటిదంటే, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత 2.5 years తర్వాత ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు ఇది మొదటి సినిమా. అండ్ మనకు నేను వినిపించే విషయం ఏంటిదంటే, రాజమౌళి గారి సినిమా తర్వాత చాలామందికి చాలా హీరోలకు సక్సెస్ ఉండదు అండ్ ఫెయిల్ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉంటుంది కదా, సక్సెస్ అవ్వడం చాలా తక్కువ అని అంటూ వచ్చారు కదా. సో మేబీ మీకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ తెలియజేయండి. తప్పకుండా నా ఒపీనియన్ నేను ఖచ్చితంగా చెప్తాను నేను. మీకు ఏమనిపించింది ఒకసారి కామెంట్ కమెంట్ చేయండి. అండ్ ఇందులో చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఈ సినిమా వచ్చిన దగ్గర నుంచి. మ్యూజిక్ అంతా అండ్ ఏమంటారు, అనిరుద్ మీద కాపీ మ్యూజిక్ అని, ట్యూన్ కొడుతుండని అని చాలా ఎలిగేషన్స్ వస్తున్నాయి. మీకు ట్రైలర్ అనిపించిన తర్వాత ఏమనిపించింది ఒకసారి కామెంట్ తెలియజేయండి. నాట్ లైక్ దట్, అలా నాకైతే అలా అనిపించట్లేదు. కొంచెం సినిమా మేబీ కొరటాల షో కూడా కసితో సినిమా తీశారనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన లాస్ట్ సినిమా కూడా ఏదైతే ఆచార్య సినిమా ఉందో పోయినప్పుడు ఫుల్ విమర్శలు ఎదుర్కోవడం జరిగింది. అండ్ దానికంటే ముందు ఎన్టీఆర్ గారికి మంచి సినిమాలు ఇచ్చారు. అండ్ జనతా గ్యారేజ్ వండర్ఫుల్ మూవీ, జనతా గ్యారేజ్ ఎన్టీఆర్ గారి కెరియర్లోనే. సో మేబీ ఈ సినిమా కూడా అంతకు మించి డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ చెప్పారు కదా ఎన్టీఆర్ గారు, లాస్ట్ 40 minutes అయితే ఓ రేంజ్లో ఉంటుందంట. మేబీ థియేటర్ దద్దరిల్లిపోతుంది కావచ్చు ఆ రోజు. నాకు తెలిసినంతవరకు అయితే ఎంత కలెక్ట్ చేస్తుంది అండ్ ఏ రేంజ్లో ఉంది. మేబీ కొందరు రివ్యూస్, ఎవరైతే ఈ యూట్యూబ్ మీడియా త్రూ రివ్యూస్ చెప్తున్న వాళ్ళు ఉన్నారో, సరిగ్గా ఏమంటారు, విజువలేషన్ సరిగ్గా లేదని, గ్రాఫిక్స్ సరిగ్గా లేదని అంటున్నారు. మేబీ అప్పటి వరకు సినిమా వచ్చేంత వరకు కొన్ని కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని బెటర్ చేశారు. అండ్ స్టోరీ ఇంటెన్సివ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. నాకు తెలుస్తుంది ఎన్టీఆర్ ఆ కసి కానీ, ఆ రేంజ్ కానీ ఈజీగా కనిపిస్తుంది. అండ్ మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ట్రైలర్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించింది అండ్ ఎంత కలెక్ట్ చేయగలిగింది. అంటే మేబీ నిజంగా రాజమౌళి గారి సినిమా చేసిన తర్వాత ఎవరైతే అభిమానులు అంటున్నారో, లేకపోతే ఫెయిల్ అవుతుంది, లేకపోతే సక్సెస్ దొరకదని అంటున్నారో, అదే నిజమవుతుందా, లేకపోతే అటు సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేది ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ ఎన్టీఆర్కి ఉండే స్టామినా ఏంటంటే నటనలో జీవించేస్తాడు. ఎన్టీఆర్ని మించిన నటన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఏ హీరో అయినా అదే చెప్తారు మ్యాక్సిమం, ఎన్టీఆర్కి ఉన్న పవర్ ఏంటి అనేది. అండ్ అట్ ద సేమ్ టైం తన ఏంటో చూపించాడు. కొన్ని షాట్లో చూశాను నేను. అండ్ లిటరలీ ఆ లాస్ట్ ఉన్న ఫిషింగ్ షాట్ ఏదైతే ఉందో అది 1 day పట్టిందంట షాట్, లిటరలీ. అండ్ టెక్నికాలిటీస్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్దలే పనిచేశారు దీనికైతే. అండ్ గ్రాఫిక్స్లో కానీ దేంట్లో అయినా. అండ్ చూడాలి కాంబో ఎలా ఉంటుందనేది, అండ్ సక్సెస్ ఏ రేంజ్లో వరకు ఉంటుందనేది తెలుసుకోవాలని ఉంది. నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మ్యాక్సిమం 100% సక్సెస్ అయితే రేంజ్లో ఉంటుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో దానికి కొద్దిగా ఉండదు. అదే కొంచెం మంచి టాక్ తెచ్చుకుంటే ఇక అన్ని ఇండస్ట్రీలోనూ మ్యాక్సిమం ఉన్న రికార్డులు ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఆ రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది దేవరికి. ఆ రేంజ్ ఉంటుంది మేబీ. అండ్ తప్పకుండా కోరుకుందాం ఎన్టీఆర్ గారికి అండ్ కొరటాల షో గారికి ఇది గట్టి కంబ్యాక్ ఇవ్వాలి. అండ్ స్ట్రాంగ్గా మంచి కమ్యూనికేషన్ అండ్ మంచి కలెక్షన్స్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను నేను. సో మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత ఒకసారి తప్పకుండా కమెంట్ తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం నేను ట్రైలర్ బ్రేక్డౌన్ వీడియో చేస్తాను నేను తప్పకుండా. సో అది ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మరెన్నో మంచి విషయాలు తీసుకొస్తాను నేను. అండ్ నెక్స్ట్ మళ్ళీ కబుర్లు మాట్లాడుకుందాం బ్రేక్డౌన్ విషయం గురించి, వీడియో బ్రేక్డౌన్ గురించి. జస్ట్ నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్తోనే మాట్లాడుతాను, అంటే అనిపించిన ఫీలింగ్తో చెప్పాను నేను. కొన్ని స్క్రీన్ ప్లేలో కొన్ని విజువలేషన్ అయితే వండర్ఫుల్, చాలా వండర్ఫుల్ అనిపించింది. సో ఇది నాకు అనిపించిన విషయం. అండ్ నేను ఖచ్చితంగా ట్రైలర్ బ్రేక్డౌన్ చేస్తాను నేను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.